హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన పక్కన ఉన్న నేపాల్ దేశంలో జరిగిన ఒక పెద్ద ప్రమాదం గురించి చెప్పుకుందాం. నిన్న నేపాల్ కొండల్లో ఊహించని విధంగా చాలా పెద్ద వరద వచ్చింది. మన పెద్దవాళ్ళు తమ జీవితంలో ఎప్పుడు చూడనంత భయంకరమైన వరద ఇది. సాధారణంగా పెద్ద వర్షాలు లేదా వరదలు వస్తున్నాయంటే ముందుగానే వార్తలు వస్తాయి, కానీ అక్కడ ఎలాంటి హెచ్చరిక అయితే లేదు. కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే 4-5 అంతస్తుల బిల్డింగ్ల ఎత్తులో నీళ్లు విరుచుకుపడ్డాయి. కళ్ళ ముందే పెద్ద పెద్ద వంతెనలు, ఇళ్లు కొట్టుకుపోయాయి. ఆఖరికి ఆఫీసులు కూడా నీళ్లలో అయితే మునిగిపోయాయి అన్నమాట, కొట్టుకుపోయాయి కూడా. అసలు అక్కడ ఏం జరిగిందంటే, నిన్న ఉదయం 8-9 గంటల మధ్యలో ఆ మంచు కొండల దగ్గర ఒక చిన్న భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చిన గంటలోనే అక్కడ పారే ఒక నదిలో నీళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ నీళ్లు ఎంత వేగంగా వచ్చాయంటే నది పక్కన ఉన్న వాళ్ళ ప్రాణాలు పట్టుకొని పరిగెత్తడానికి కూడా సమయం దొరకలేదు. ఆ దెబ్బకి అక్కడ కరెంటు తయారు చేసే ఒక పెద్ద ప్రాజెక్టు కూడా నీళ్లలో కొట్టుకుపోయింది. దాంతో నేపాల్ దేశానికి మొత్తానికి రావాల్సినటువంటి కరెంటులో 10 వంతు కరెంటు ఒక్కసారిగా అయితే పోయిందన్నమాట. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, వందలాది ఆచూకీ లేకుండా పోయారు. ఆ గల్లంతైన వాళ్ళల్లో మన దేశం నుంచి వెళ్ళినటువంటి కొంతమంది జనాలు కూడా అక్కడైతే ఉన్నారన్నమాట నేపాల్లో. మరి కొండల మీద అంత నీరు ఒక్కసారిగా ఎలా వచ్చిందో తెలుసా? అక్కడ 1/2 కిలోమీటర్ల కంటే పెద్దదైన ఒక పెద్ద మంచు కొండ సడన్ గా విరిగి పడింది. ఆ కింద ఉన్న ఒక పెద్ద నీటి గుండంలో పడింది. 5000 అడుగుల ఎత్తులో నుంచి అంత పెద్ద మంచు గడ్డ నీటిలో పడేసరికి ఆ నీళ్లన్నీ ఒక్కసారిగా కింద తన్నుకొచ్చాయి. నీటితో పాటు పెద్ద పెద్ద రాళ్లు, మట్టి కొట్టుకు వచ్చాయి. దీంతో ఎదురొచ్చిన ప్రతి దాన్ని ఆ వరద అయితే దొబ్బుకుటైతే పోయిందన్నమాట. మనం పెంచుతున్న వేడి, కాలుష్యం వల్లనే కొండల మీద మంచు కరిగిపోతోంది. అందుకే ఇలాంటి ప్రమాదాలైతే జరుగుతున్నాయన్నమాట. ఈ ప్రమాదం నేపాల్ తోటే ఆగిపోలేదు. ఆ నీరంతా ప్రవహించి మన ఇండియాలో బీహార్ రాష్ట్రంలో గంగా నదిలో అయితే కలుస్తోంది. అందుకే మన బీహార్ లో కూడా అధికారులను ప్రజలైతే అప్రమత్తం అయితే చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, ప్రకృతికి కోపం వస్తే ఏ విధంగా తను బిహేవ్ చేస్తుంది అనేటువంటిది అయితే ఇదొక రుజువు అన్నమాట. సో ఇక ఫైనల్ గా వీడియో అయితే ఇదే. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. మరి ఇలాంటి లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు మీ వరకు రావాలంటే మీరేం చెయ్యాలి? కిందున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మళ్ళీ రేపటి ఇంకో వీడియో తోటి మళ్ళీ కలుస్తాను, మీ ముందుకైతే వస్తాను. మరి ఉంటా, సైనింగ్ ఆఫ్, బై.